నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫెస్టివల్ సేల్ అయితే నడుస్తుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఆఫర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో అమెజాన్లో వచ్చేసరికి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. సో మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద అప్ టు 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చేసరికి 1750 రూపాయల వరకు అయితే ఉండొచ్చు, ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకొచ్చారు కాబట్టి. అండ్ ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ లేకపోతే మాత్రం ఈ సేల్లో ఇది పర్చేస్ చేసుకోవడమే మంచిది, ఎందుకంటే భయంకరమైన పెద్ద పెద్ద ఆఫర్స్ అయితే ఏమీ లేవు. నార్మల్ ఠీక్ ఠాక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు భయంకరమైన ఆఫర్స్ కావాలి, నాకు కార్డ్ లేదు అనుకున్నట్టయితే వద్దు. సో మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టయితే వాళ్ళ దగ్గర అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంక ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేసరికి 17th జనవరి నుంచి 20th జనవరి వరకు అయితే ఉంటుంది. కొద్దిగా తక్కువ టైమే పెట్టారని చెప్పొచ్చు పర్టికులర్లీ. అండ్ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే మీకు 24 hours ముందే ఈ సేల్ అయితే స్టార్ట్ అయిపోయి అయితే ఉంటుంది. సో నో వరీస్. అండ్ ఇంక మనం ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తుంది. కంప్లీట్ అన్ని బ్యాంక్ కార్డ్స్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు అప్ టు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మీకు 1500 రూపీస్ నుంచి 1750 వరకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. అదే వన్స్ మీరు డెబిట్ కార్డ్కి వచ్చినట్టయితే 800 నుంచి 600 వరకు ఇస్తారు. ఇది నాకు ఇంతకాలంలో ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే. సో ఈ వీడియోలో వచ్చేసరికి కొనాల్సిన మొబైల్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. అసలు నాకు నచ్చిన మొబైల్స్, నా దగ్గర డబ్బులు ఉంటే నేను తీసుకునే మొబైల్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెజాన్ నుంచి అయితే వస్తాను. సో మీకు కనుక OnePlus, Samsung అండ్ రెడ్మీ, సో ఇట్లా మొబైల్స్, ఈ బ్రాండ్ టార్గెటెడ్ మొబైల్స్ కావాలనుకున్నట్టయితే అమెజాన్నే మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. అమెజాన్లోనే మీకు మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి వీటి మీద. స్టార్టింగ్ బడ్జెట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో 6 నుంచి 8000 రూపాయల ప్రైస్ రేంజ్ అనమాట. సో కొద్దిగా ఈసారి ఆఫర్స్ తక్కువ ఉన్నాయని అయితే చెప్పాను కదా. సో 6 నుంచి 8000 రూపాయల ప్రైస్ రేంజ్లో నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది సామ్సంగ్ M12 అనమాట. సో ఇది వచ్చేసరికి 4GB ర్యామ్తో అయితే వస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, ఎగ్జినోస్ 850 ప్రాసెసర్తో అయితే వస్తుంది, 8 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట, 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది, అండ్ 48 MP కెమెరాతో అయితే వస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్. సో ఇక మీరు చూడొచ్చు డిజైన్ వచ్చేసరికి ఎలా ఉందో. సో ఫోన్ కూడా మంచి ఫోనే. మనకి 9499 అంటున్నారు. సో మనకి ఎస్బీఐ కార్డ్ ఆఫర్ చూసుకున్నట్టయితే మనకి 1250 రూపీస్ ఆఫ్ ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే మనకి ఎఫెక్టివ్గా వచ్చేసరికి 8249 రూపీస్కి అయితే వస్తుంది. సో ఒకవేళ ఎవరికైనా బడ్జెట్ 8000 బడ్జెట్ ఉన్నట్టయితే ఆ బడ్జెట్కి కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. సో 8249 దగ్గర ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనకి 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, అది కాకుండా 90Hz రిఫ్రెష్ రేట్. ఈ బడ్జెట్లో మీరు డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. సో మనకి ఇది ఒక బేసిక్ ఫోన్. సో జనరల్ చెప్పుకోవాలంటే 10,000 రూపాయల బడ్జెట్, 9499 రూపాయల దగ్గర ప్రైస్ సేల్ అయితే వస్తుంది ఇప్పుడుని. సో ఈసారి మనకి 8249 అంటే తీసుకోవచ్చు, వర్త్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. ముఖ్యంగా అక్కడ ఉన్న కాంపిటీషన్లో ఇలాంటి 90Hz రిఫ్రెష్ రేట్ మొబైల్స్ అయితే లేవు. సో మీరు దీన్ని డెఫినెట్గా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే. లేకపోతే మీ పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంటే ఈ మొబైల్ని అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. సో మీరు ఒక లైట్ యూజర్ అయితే మీకు 2 years కళ్ళు మూసుకుని ఈ ఫోన్ అయితే వాడుకోవచ్చు. ఈ బడ్జెట్ సరిపోద్ది అనమాట లైట్ యూజర్కి అయితే. మీడియం యూజర్కి కూడా ఓకే ఫోన్, ఇది పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, 4GB ర్యామ్ ఉంది కాబట్టి. సో 10 నుంచి 12,000 రూపాయల ప్రైస్ రేంజ్ చూసుకున్నట్టయితే మనకి సామ్సంగ్ M32 ఉంది, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, అండ్ 6 months ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే వస్తుంది, అండ్ 1250 ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ M32 మనకి సేల్లో 11,749 రూపీస్కి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్కి దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. దీని మీద ఒక లుక్ అయితే అండి, నేను పర్సనల్గా డబ్బులు ఉంటే తీసుకున్న మొబైల్ ఇది అనమాట, ఎందుకంటే మనకి సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఉంది. అండ్ సో ఇది వచ్చేసరికి సామ్సంగ్ సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది, Full HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది, అండ్ మనకి 64 MP బ్యాక్ మెయిన్ కెమెరా అయితే ఉంది, 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. 11,749 రూపాయలకి అస్సలు డిసప్పాయింట్ అయితే చేయదు. సో మీకు ఒక హెవీ యూజర్ అయినా, మీడియం యూజర్ అయినా, గేమింగ్కి కాకుండా ఇంకా ఏది చూసుకున్నా సరే ఇది మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ అయితే చేయదు అనమాట. సో మనకి డిస్ప్లే, మూవీస్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇది కన్సిడర్ అయితే చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్కి. అండ్ ఇంకా ఈ సేల్లోనే నాకు కొద్దిగా మంచిగా అనిపించిన ఆఫర్ వచ్చేసరికి Xiaomi 11 Lite NE 5G. సో ఇది వచ్చేసరికి 26,999కి అయితే సేల్ అయితే వస్తుంది. సో జనరల్గా దీని ప్రైస్ వచ్చేసరికి 26,999. సో అన్ని ఆఫర్స్ కలుపుకున్నట్టయితే మనకి 21,499కి అయితే వస్తుంది. సో 21,499కి కన్సిడరబుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసరికి, ఎందుకంటే మనకి జనరల్గా దీని ప్రైస్ వచ్చేసరికి అన్ని కూపన్స్ అన్ని కలుపుకుంటే 23-24 వరకు అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి 21,499. సో ఇది వచ్చేసరికి AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది, 10-bit AMOLED డిస్ప్లే, అండ్ మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది, అండ్ మనకి 5G సపోర్ట్ అయితే ఉంది. సో వీళ్ళకి క్లెయిమ్ చేస్తున్నారుగా లేటెస్ట్ 5G ఫోన్ అని.
సో కన్సిడర్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ని. నేను పర్సనల్గా రికమెండ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే చేస్తాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఈ ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఓకే ఉంది, ఫోన్ బాగుంది. సో మీది ఇంకా బడ్జెట్ ఉన్నట్టయితే షామీ 11i హైపర్ ఛార్జ్కి అయితే మీరైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఎఫెక్టివ్గా 24,999కి అయితే ప్రైస్ అయితే వస్తుంది. సో అది కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. మీకు హైపర్ ఛార్జ్ కావాలనుకున్నట్టయితే ఈ 11 లైట్ NE 5G అండ్ అది హైపర్ ఛార్జ్ వచ్చేసరికి రెండు సిమిలర్ స్మార్ట్ ఫోన్స్ లాగైతే మీకు అయితే అనిపిస్తాయి డే టు డే యూసేజ్ సినారియోస్లో చూసుకున్నట్టయితే. అండ్ ఇంకా మనం OnePlus Nord 2 గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాలి. సో OnePlus Nord 2 5G ఇప్పుడు 29,999కి అయితే ఉంది. సో అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకున్నట్టయితే మనకి 26,999కి ఈ సేల్ అయితే వస్తుంది. సో 26,999కి ఈ స్మార్ట్ ఫోన్ని కన్సిడర్ చేయాలా అంటే వద్దు, ప్రజెంట్ అస్సలు వద్దు. దీని మీద ఉన్న కంప్లైంట్స్ కానీ దీనివల్ల వచ్చిన ఇష్యూస్ కానీ సో OnePlusకి ఒక తేరని తలకాయ నొప్పి అనమాట ఇప్పుడు OnePlus Nord 2 5G. సో దయచేసి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు OnePlus ఫ్యాన్ అయినా సరే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోకండి. సో నేను OnePlus 8 యూజ్ చేస్తున్నాను. సో నేను ఇంకా సెకండరీ ఫోన్ కింద OnePlus Nord 2 5G తీసుకుందాం అని అయితే అనుకున్నా, బట్ నాకైతే అంత కరెక్ట్ అని అనిపించలే OnePlus Nord 2 5G. ముఖ్యంగా దానికి వస్తున్న బ్లాస్ట్స్ దేవుడా ఇంకా తట్టుకోలేమన్నమాట. రోజుకి దాదాపు నెలకు ఒకటి వినిపిస్తుంది ఫోన్ ఒకటి వేలిందని, ఏదో దీపావళి రోజు క్రాకర్స్ పేలినట్టు వెళ్తున్నాయి బయట. సో దయచేసి నాట్ రికమెండబుల్. ఇప్పటికే వచ్చేసరికి ఒక సాలిడ్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అయితే పేలినాయి. సో అందువల్ల నేను ఈ మాట అయితే అంటున్నాను. సో మీ దగ్గర డబ్బులు ఉండి మీరు తీసుకోవాలనుకున్నట్టయితే వద్దు, దయచేసి ఆగండి. సో మీ దగ్గర బడ్జెట్ ఉండి 30,000 రూపాయల వరకు నేను వెళ్ళగలను, OnePlus Nord 2 తీసుకుందాం అనుకున్న వాళ్ళు దీని మీద లుక్ అయితే వేయండి. iQOO 7 5G 8GB ర్యామ్తో అయితే వస్తుంది అండ్ 3GB ఎక్స్పాండబుల్ ర్యామ్ అనమాట. సో మనకి విర్చువల్ ర్యామ్, నో కాస్ట్ EMI ఆఫర్ అండ్ 6 months ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో జనరల్గా దీని ప్రైస్ వచ్చేసరికి 29,999. సో ఇక మీరు చూడొచ్చు కూపన్స్ అప్లై చేస్తే 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో 26,999 రూపాయలకి అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో అయితే వస్తుంది, 5G ఫోన్ అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీ దగ్గర బడ్జెట్ ఉండి మీరు 30,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ ఎత్తుతున్నట్టయితే ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది, iQOO 7 5G. అండ్ ఇంకొక OnePlus మొబైల్ వచ్చేసరికి OnePlus Nord CE. సో ఇది కూడా మనకి సేల్స్లో 21,999కి అయితే వస్తుంది అన్ని ఆఫర్స్ కలుపుకొని. సో 21,999 దగ్గర ఈ ఫోన్ కన్సిడర్ చేయాలంటే వద్దు, ఎందుకంటే OnePlus Nord CE 2 5G వస్తుందని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ ప్రైస్కి కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే జస్టిఫై చేయదు. ఇది OnePlus OxygenOSకి సంబంధం లేదు, ColorOS బేస్డ్ OxygenOSతో ఇదైతే రన్ అయితే అవుతుంది. సో ఈ ఫోన్ అంత కరెక్ట్ అయితే ఏం కాదు. సో మీకు OxygenOS వల్ల నేను ఈ ఫోన్ కొనుక్కుంటున్నాను అనుకున్నట్టయితే ఇది అంత పర్ఫెక్ట్ ఫోన్ అయితే ఏం కాదు. సో దీంట్లో వచ్చేసరికి ColorOS బేస్డ్ OxygenOS అయితే మీరైతే చూడొచ్చు. అండ్ ఇప్పటికీ ఈ 21K ప్రైస్ రేంజ్లో కూడా ఇది వర్త్ అయితే ఏం కాదు. సో ఒక 18,000 వరకు ఈ ఫోన్ వస్తే అప్పుడు ఏదైనా చూడాలి. 18-16 ప్రైస్ రేంజ్ దీనికి కరెక్ట్ అనమాట. 21 కూడా చాలా ఎక్కువ. OnePlus బ్రాండ్ వాల్యూని కన్సిడర్ చేసిన తర్వాత కూడా 21 కంటే చాలా ఎక్కువ. సో నేనైతే ఈ ఫోన్ ఎవరికి రికమెండ్ చేయట్లేదు. సో OnePlus Nord 2 లాగా బ్లాస్ట్ ఇష్యూస్ ఏమి లేవు, కానీ సో ప్రైస్ టు పర్ఫార్మెన్స్ నాట్ వర్ది. సో ఇంకా మనం ఫ్లిప్కార్ట్లో ఉన్న ఆఫర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి మోటో Edge 20 ఫ్యూజన్ గురించి. సో ఇది 27,999కి అయితే వస్తుంది. సో సేల్లో అన్ని ఆఫర్స్ కలుపుకున్నట్టయితే 20,249 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే మీకైతే వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రైస్ రేంజ్లో మనకి 20,000 రూపాయలకి ఇది వన్ ఆఫ్ ది టెంప్టింగ్ ఆఫర్ అని చెప్పొచ్చు. సో మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ని. మోటరోలా బ్రాండ్ వాల్యూ ఉంటుంది అండ్ మనకి క్లీన్ ఆండ్రాయిడ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మోటరోలాలో. సో ఇది సో మోటో G71 5G. సో ఇది వచ్చింది రీసెంట్గానే, కమింగ్ సోన్, ప్రజెంట్ సేల్స్లో నడుస్తుంది. సో ఇది 18,999కి వచ్చిందనమాట దీనికి కాంపిటీషను. సో వీళ్ళ ఫోన్సే కొట్టుకుని వస్తున్నాయి. సో ఇది జనరల్గా అయితే. సో దీనివల్ల దీని ప్రైస్ అయితే తగ్గింది. అండ్ ఇంకా Realme 8i ఒకటి. సో ఇది Realme 8i. సో మనకి Realme 8i వచ్చేసరికి 13,999 అయితే ఉంది. సో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసరికి అండ్ అన్ని ఆఫర్స్ కలుపుకున్నట్టయితే 12,249కి అయితే వస్తుంది. సో 12,249కి దగ్గర కూడా మనకి ఈ ఫోన్ కన్సిడర్ అయితే చేయకండి. చేసుకున్న వాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు, మంచి ఫోన్ కాదని చెప్పట్లా. కానీ మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్లిప్కార్ట్ సేల్స్ పేజ్లో ఉన్నాయి. Realme 9i వచ్చేస్తుంది, రేపే వచ్చేస్తుంది 12:30కి. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, 33 వాట్ డాట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో కొత్త వెర్షన్ రేపు వస్తుంది అన్నప్పుడు ఈ ఫోన్ ఎవరు కొంటారు చెప్పండి. సో అదనమాట. సో అందుకనే వీళ్ళు 12,249 ఒక టెంప్టింగ్ ప్రైస్ అయితే పెట్టారు దీనికి. సో ఇంకా ఇప్పుడు మనం ఒక ఫోన్ అయితే చూడబోతున్నాం. అది సేల్స్లోనే అమ్ముతారు జనరల్గా, బయట ఎక్కడ అమ్మరనమాట. జనరల్గా ఒక సేల్లోనే దానికి సేల్స్ ఉంటాయి. Realme GT మాస్టర్ ఎడిషన్.
ఓన్లీ సేల్స్లోనే అమ్మడం కోసం పెట్టుకున్నారేమో ఫ్లిప్కార్ట్ వాళ్ళు, నాకు అర్థం కాదు. సో సేల్స్లో అన్ని ఆఫర్స్ కలుపుకున్నట్టయితే 21,249కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. సో చాలాసార్లు చెప్పాను, నేను సేల్స్ వీడియో చేసిన ప్రతిసారి చెప్పింది ఒకటే, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఫోన్ తీసుకోవచ్చు, మంచి ఫోనే, డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయొచ్చు అని. సో అదనమాట. సో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మీద ఒక లుక్ అయితే వేయండి, డబ్బులు ఉంటే తీసుకోండి, తప్పేం లేదు. రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ బాగుంటుంది. అండ్ ఇంకొక రియల్మీ ఫోన్ గురించి మాట్లాడుకోవాలి, రియల్మీ జీటీ నియో 2. ఇది 31,999 అయితే ఉంది ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి. సో అన్ని ఆఫర్స్ కలుపుకున్నట్టయితే భారీ డిస్కౌంట్ వచ్చింది దీని మీదే. 27,249కి అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా 27,249కి ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా శాంసంగ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి శాంసంగ్ A52s అయితే ఉంది, మళ్ళీ ఇది అమెజాన్లో అయితే ఉంది. సో ఇది దాదాపు చూడడానికి శాంసంగ్ S21 అల్ట్రా లాగా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి. సో ఇక్కడ మీకు ఈ కెమెరా చూడొచ్చు మెయిన్లీ. సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ సేల్లో వచ్చేసరికి 31,499కి అయితే వస్తుంది అన్ని ఆఫర్స్ కలుపుకొని. 3,000 రూపాయలు కూపన్ అప్లై చేసుకున్నట్టు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ ప్రైస్కి అయితే వస్తుంది. సో మీకు ఐపీ రేటింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు నా దగ్గర బడ్జెట్ లేదు అనుకుంటే అంతా శాంసంగ్ M52 కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది అది సేమ్ వెర్షన్ లాగా అయితే ఉంటాయి, కాకపోతే దీంట్లో కొద్దిగా తక్కువ ఫీచర్స్ ఉన్నాయి, దీంట్లో కొద్దిగా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో లైక్ ఐపీ రేటింగ్ ముఖ్యంగా. సో ఫోన్ నీటిలో పడినా సరే మీరు బాధపడక్కర్లేదు అనమాట, దీంట్లో అట్లాంటి ఐపీ రేటింగ్ లాంటివి అయితే లేవు. సో 40,000 రూపాయల ప్రైస్ రేంజ్లో S21 FEని అయితే కన్సిడర్ చేస్తున్నారు అందరూ, బాగుంది. బట్ S20 FE మాత్రం తక్కువ ఫోన్ ఏం కాదు, ఇది కూడా 5G స్మార్ట్ ఫోనే. సో మనకి 36,999కి అయితే వస్తుంది ఆఫర్స్ అన్నీ కలుపుకుంటే. అండ్ ఇంకా ఒక 2,000 రూపాయల కూపన్ అయితే వస్తుంది, అంటే దాదాపు 34,990 రూపాయలు. అండ్ ఇంకా బ్యాంక్ ఆఫర్ కలుపుకున్నట్టయితే అది ఇంకొక 34,000 రూపాయల దాకా అయితే వస్తుంది. సో 34,000 రూపాయల ప్రైస్ రేంజ్లో S20 FE బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది మీకు ఇక్కడ. సో ఇది ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకు నచ్చిన సేల్స్. అండ్ ఇంకా ఐఫోన్స్ తీసుకున్నా ఒకటే, ఐఫోన్స్ శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ చెప్పక్కర్లేదు ప్రతిసారి. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేయడానికి నాకు టైం అయితే కుదరలే, సో కొత్తగా ఎలా అయితే ట్రై చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, గజెట్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్స్తో మీ ముందుకైతే వస్తాను. సో దిస్ ఈస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. సీన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.